అందరికీ నమస్తే. టీ న్యూస్ ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలు. మనం చాలా మంది హీరోయిన్స్ ని చూసుంటాం, కానీ ఈ హీరోయిన్స్ సోయగాలు చూస్తే ఊహలు గుసగుసలాడాల్సిందే. అబ్బాయిలు ఫస్ట్ టైం చూసారనుకోండి, తొలి ప్రేమలో పడిపోవాల్సిందే. ఆమె నటన చూస్తే వరల్డ్ ఫేమస్ లవర్స్ కుర్రకారులంతా అయిపోవాల్సిందే. ఏంటి ఇవన్నీ మాకు తెలుసు కదా, మీరేంటి స్పెషల్ గా చెప్తారు అని అనుకుంటున్నారా? మీకు తెలుసు కాబట్టే ఆ ముద్దుగుమ్మని మీ ముందుకు మేం తీసుకొచ్చాం ఈ దసరా స్పెషల్ కి. సో ఇంకా నేమ్ చెప్పాల్సిన అవసరం లేదు. ద బ్యూటీ క్వీన్ రాశికన్న గారితో ఇవాళ మన స్పెషల్ దసరా ఇంటర్వ్యూ జరగబోతోంది. సో హలో, హాయ్ రాశి గారు. మీ ఎనర్జీతో నేను కూడా ఎనర్జెటిక్ అయ్యాను ఇప్పుడు. ముందుగా మీకు దసరా పండుగ శుభాకాంక్షలు, అలాగే దీపావళి పండుగ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు పండుగ వాతావరణంలో మనం ఉన్నాం కాబట్టి సో పండుగ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకు చాలా పండుగలు ఉన్నాయి, మీకు ఎస్పెషల్ గా ఏ పండుగ అంటే ఎక్కువగా ఇష్టం? అంటే నాకు నవరాత్రి, ఆ తర్వాత దసరా, ఆ తర్వాత దివాళీ ఈ చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఎయిర్ లో ఒక డివైన్ ఎనర్జీ ఉంటుంది, యూనో. సో అండ్ చిన్నప్పటి నుంచి కూడా చాలా మెమరీస్ కూడా ఉన్నాయి. రామ్లీలా గ్రౌండ్ కి వెళ్ళి, యూనో, అక్కడ బర్న్ ద రావణాసుర. సో చాలా మెమరీస్ ఉన్నాయి కాబట్టి చాలా ఇష్టం. అండ్ నవరాత్రి కూడా చాలా చాలా స్పెషల్, ఎందుకంటే అమ్మాయి వారు పూజ చేస్తాం. ఆ తర్వాత బీజ్ పెడతాం, అది జోవార్ బీజ్, అది నార్త్ ట్రెడిషన్ అది. అండ్ 9th నవరాత్రి డేలో చిన్న చిన్న అమ్మాయిలు ఇంటికి వస్తే, యూనో, మంచిగా వాయినాలు ఇవ్వటము. అవును, 9 రోజులు శరన్నవరాత్రులు, 9 అమ్మవారి అవతారాలు ఇస్తారు. నాకు చాలా చాలా ఇష్టం. ఓకే, ఇది అంతా మీరు చూస్తున్నారా ఇంట్లో మమ్మీ వాళ్ళు చేయడం గానీ అదంతా చూస్తూ? అవునవును, చిన్నప్పుడు నుంచి ఆల్వేస్ సీన్ దెమ్ సెలబ్రేట్ దిస్ లైక్ రియల్లీ వెల్. సో అందుకే ఎక్కువగా దసరా అంటే మంచి ఇష్టం అనిపిస్తుంది. సో మనకు పండుగలు అంటే ఎక్కువగా మనకు పిండి వంటలు అట్లాంటివి ఎక్కువగా చేస్తుంటారు ఎక్కడైనా కూడా. మీకు ఎక్కువగా ఇష్టమైన పిండి వంటలు ఏంటి? పిండి వంటలు అంటే పిండి వంటలు ఇన్ ద సెన్స్ స్నాక్స్. నాకు స్నాక్స్ అంటే నాకు బర్ఫీ చాలా ఇష్టం, లడ్డు చాలా ఇష్టం. ఓకే. అండ్ అంటే స్వీట్స్ కొంచెం ఎక్కువ ఇష్టం. మరి స్వీట్స్ ఎక్కువగా ఇష్టం కాకపోతే ఇప్పుడు తినలేరు అనుకుంటా. అంటే టేస్ట్ చేస్తాను, మోడరేషన్ లో అన్ని తింటాను, బట్ కొంచెం జాగ్రత్తగా తినాలి కదా, యాక్టర్ ఉన్నా కాబట్టి. నిజంగా అట్లీస్ట్ తింటే దాని తర్వాత మళ్ళా ఎంత వర్కౌట్ చేయాల్సి వస్తుందో అది మెయిన్ థింగ్. అవును, కానీ బికాజ్ ఐ వర్క్అవుట్, నేను చాలా కష్టపడతాను జిమ్ లో. సో తింటున్నప్పుడు ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ నో గిల్ట్ లేదు అసలు, ఎందుకంటే నాకు తెలుసు నేను మేనేజ్ చేస్తానని. సో పండగ రోజు లేకపోతే ఎస్పెషలీ నవరాత్రి రోజు ఐ ఈట్. అండ్ ఎస్పెషల్లీ మనకు రోజుకో అవతారం ఉంటది కాబట్టి రోజుకో నైవేద్యం పెడుతూ ఉంటాం, లైక్ పులిహోర ఒక రోజు, దద్దోజనం ఒక రోజు. ఇట్లాంటి వాటిలో మీకు ఏది ఇష్టం స్వీట్స్ కాకుండా? పులిహోర అంటే నిద్ర వస్తుంది కదా పులిహోర తిన్న తర్వాత, సో నేను కొంచెం అవాయిడ్ చేస్తాను. అందుకు నేను జస్ట్ కొంచెం తింటాను అంతే. బట్ నార్త్ లో ట్రెడిషన్స్ వేరు, ఇప్పుడు సౌత్ లో ట్రెడిషన్స్ వేరు. సో నాకు తెలియదు ఎలాంటి మీరు పెడతారు, మీరే చెప్పాలి. అవును, పులిహోర, దద్దోజనం, శనగలు, పప్పు, బెల్లం, అటుకులు, పాయసం. అయ్యో, పాయసం నాకు చాలా ఇష్టం. ఓ, పాయసం నాకు చాలా చాలా ఇష్టం. సేమియా పాయసం ఉంటుంది, మళ్ళీ రైస్ పాయసం కూడా ఉంటుంది. సేమియా పాయసం నాకు చాలా ఇష్టం. అవును. సో రాశికన్న గారు చేసేస్తారు, మనకు తెలుసు, మనం చూస్తూనే ఉంటాము. మరి జిమ్స్ లలో చాలా వర్కౌట్స్ ఇన్స్పిరేషన్ తీసుకొని మనం చేస్తూ ఉండాలి. సో మనం ఇప్పుడు దీపావళిలో చూసుకుంటే మరి మీరు క్రాకర్స్ కాల్చడము. అవును చేస్తాను, కానీ కొంచెం ఇప్పుడు నేను నేర్చుకున్నాను ఏంటంటే డాగ్స్ కూడా చాలా అది ఇబ్బంది అవుతుంది. సో అందుకే నేను చేస్తాను, కానీ చాలా తక్కువ. అంటే క్రాకర్స్ పేల్చడం ఓన్లీ జస్ట్ ఆ ఫుల్ జడి, ఒక ట్రెడిషన్ వల్ల నేను చేస్తాను. ట్రెడిషన్ లో బాంబులు పేల్చడం ఉంది కాబట్టి ఒకసారి ఇలా అనేసి. కానీ మొత్తం ఇల్లు మనం దియా పెట్టేవాళ్ళు. అవును, దియా విల్ పుట్ దియాస్ ఎవ్రీవేర్. పూజ చేస్తాం, దివాళీ పూజ చేస్తాం. సో అది కూడా నాకు చాలా ఇష్టం. ఈసారి దసరా దీపావళి మంచి కలెక్షన్స్ అయితే వచ్చేటట్టుంది మీకు. ఐ రియల్లీ హోప్, నేను అనుకున్నా. సో మనము మూవీకి వచ్చేస్తే తెలుసు కదా
తెలియదు. అయ్యో తెలీదు. చాలా మందికి తెలుసు కదా గురించి తెలియదు. తెలీదు. అది చెప్పాలి కానీ ఏం చెప్పాలి తెలియదు. అంటే నేను ఇప్పుడు ఈ సినిమాని ఒక బాక్స్ లో పెట్టడం చాలా కష్టం. అంటే డిఫైన్ చేయడం చాలా కష్టం. మీరు చాలా ట్రయాంగులర్ లవ్ స్టోరీ చూసుంటారు, అవును. కానీ ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంది. అది చెప్పలేం. అదే అది ప్రాబ్లం. సినిమా చూస్తేనే అవును, చూస్తేనే తెలిసింది. మీకు అర్థం అవుతుంది. కానీ చాలా స్పెషల్ పాయింట్ అది. చాలా అమ్మాయిలు కూడా రిలేట్ అవుతారు, ఎస్పెషల్లీ ఈ జనరేషన్ లో. ఓకే. అండ్ నేను చాలా రిలేట్ అయ్యాను నా క్యారెక్టర్ తో కూడా. అండ్ చాలా సార్లు ట్రిగర్ కూడా అయ్యాను. ఓకే. అంటే ఎందుకు చేస్తుంది ఇదంతా, ఆ అమ్మాయి ఎందుకు ఇదంతా చేస్తుంది, నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు, చాలా సార్లు అడిగాను సిద్ధుకి. మూవీలో. అవును, అంటే మూవీ షూట్ చేస్తున్నప్పుడు. ఓకే. అండ్ చాలా సార్లు ట్రిగర్ అయ్యి సిద్ధు నా దగ్గర వచ్చి, ఎందుకు అమ్మా ఇది ఒక మూవీ మాత్రమే, రిలాక్స్. కానీ నేను చాలా ఇన్వాల్వ్ అయ్యాను ఈ సినిమాలో. అండ్ దట్ ఈస్ వాట్ ఐ లవ్ అబౌట్ ఫిల్మ్స్. చాలా మంచి క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ మీరు మీ మోరల్ లెన్స్ నుంచి ఈ సినిమాని చూస్తారు. ఓకే. సినిమా చూసుకుంటే కూడా అదే మీరు అన్నట్టు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవును. క్లియర్ గా మాకు అవును. కనిపిస్తుంది. అవును. ఇద్దరిని ప్రేమిస్తున్నారు, ఇద్దరిని పెళ్లి చేసుకుంటారు కూడా చెప్పేసి కానీ టీజర్ లో మేమిద్దరం ఎస్ చెప్పలేదు. చెప్పలేదు, అవును. కాకపోతే ఆ పాజ్ ఇచ్చి అలాగే ఉన్నారు. అవును. సో నిజంగా ఎవరిని పెళ్లి చేసుకుంటాడు హీరో అది మీ సినిమాలో? మీ సినిమా ఓకే. చూడండి. ఇప్పుడు రిలేషన్షిప్స్ అండ్ లవ్ కి డెఫినేషన్ కూడా చాలా మారింది. తెలియదు ఏంటంటే, మీకోసం మేబీ లవ్ ఇస్ డిఫరెంట్, నా కోసం వేరే ఉండొచ్చు అవును. డెఫినేషన్. సో అది చాలా కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్ అది ఇవన్నీ మేమిద్దరం మధ్యలో. ఓకే. అది మీరు చూస్తారు సినిమా. అది ఓకే. ప్రతి ఒక్కరికి లవ్ అంటే డెఫినేషన్ వాళ్ళ వాళ్ళ స్టైల్లో ఒకటి ఉంటుంది. మీ స్టైల్లో లవ్ డెఫినేషన్ ఏంటి? తెలియదు నాకు. అయ్యో. అంటే చెప్పడానికి నా మీరు అడిగితే ఎప్పుడు నేను ఆలోచిస్తున్నాను. బట్ లవ్ అంటే ఏంటి నాకు తెలీదు. చాలా లవ్ సినిమాలు చేశారు. తొలి ప్రేమ అయితే అసలు ఇంకా పీక్ అని చెప్పొచ్చు. అంటే లవ్ లో సెల్ఫ్లెస్ ఉండాలి. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటంటే చాలా మంది సెల్ఫిష్ అయ్యారు. సో ఐ థింక్ దట్స్ వై ఇట్స్ లీడింగ్ టు డివోర్సెస్ అండి. అంటే చాలా డివోర్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు. మా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలా మంది మ్యారేజెస్ లో ఉన్నారు కానీ హ్యాపీ లేవు. సో అందుకే నాకు పెళ్ళి అంటే భయం. చేయాలి లేదు, పెళ్లి అంటే భయం. అవును. ఇప్పుడే చేసుకోవాలని లేదు, ఫ్యూచర్ లో ఆలోచిస్తాం. ప్రస్తుతానికైతే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు మ్యారీ ద రైట్ పర్సన్. అది చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినెట్ గా అదైతే ఖచ్చితంగా. అండ్ బికాస్ ఆఫ్ సొసైటల్ ప్రెషర్ ఇఫ్ యు మ్యారీ అండ్ ఇట్స్ ద రాంగ్ మ్యారేజ్, అవును, దెన్ డివోర్స్ అవుతుంది. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేక. అవును. అండ్ నేను మ్యారేజ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ గా. సో అది కరెక్ట్ డెసిజన్ చేయాలి. సో నేను కొంచెం టైం తీసుకుని చేస్తాను. టైం తీసుకొని నెమ్మదిగా. అవును. మరి లవ్ చేస్తారా, లవ్ తర్వాత పెళ్లి చేస్తారా, అది తర్వాత విషయం. ఇప్పటి వరకు అయితే మననైతే అలరిస్తూ వస్తున్నారు కాబట్టి మనం ఇలాగే ఎంకరేజ్ చేయడం. నా పేరెంట్స్ జనరేషన్ కి చాలా చాలా ఈజీ. చాలా అవును. ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఓకే, ప్రేమ ఉంది, వీ హ్యావ్ టు మేక్ ఇట్ వర్క్ అని ఒక థాట్ ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఓ యూ డూ యువర్ థింగ్, నేను నా పని చూసుకుంటా, నువ్వు నీ పని చూసు. మన పేరెంట్స్ జనరేషన్ చూసుకుంటే వాళ్ళు లైక్ 18 అలా రాగానే చేసేసుకున్నారు. సో అప్పటికి మనకు లవ్ అనేది ఇది రావాలి, దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ ఇలా తీసుకుని ఒక ఫుల్ ఆఫ్ మైండ్ మెచ్యూరిటీ రాకముందే అయిపోయింది కాబట్టి తర్వాత వాళ్ళు ఉన్నోళ్ళతోటే సర్దుకుపోయారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి అట్లా లేదు కదా. మైండ్ పెరిగింది, మెచ్యూరిటీ పెరిగింది, మన థాట్స్ పెరిగినాయి. సో లవ్ డెఫినేషన్ తెలవాలంటే అసలు క్లియర్ గా ఎట్లా చెప్పాలనేది ఒక కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాము. మీరు చెప్పండి లవ్ అంటే ఏంటి క్లియర్ గా ఎవరమో చెప్పలేము నాకు తెలిసి. సో ఫైనల్లీ ఇప్పుడు మరి చూసుకుంటే తెలుసు కదా అనేది చాలా యూజువల్ గా ఉంది వర్డ్. అసలు టైటిల్ ఐడియా ఎలా వచ్చింది అసలు? అందరికి కూడా చూసుకుంటే తెలుసు కదా తెలుసు కదా అంటే ఐ థింక్ ఇట్ వాజ్ నీరజాస్ ఐడియా అండి. తెలుసు కదా అంటే లవ్ గురించి తెలుసు కదా, కానీ డిఫైన్ చేయడం కష్టం చాలా. ఐ థింక్ దట్స్ హౌ తెలుసు కదా గురించి. తెలుసు కదా చాలా ఈజీ టర్మ్, కానీ ఆ సినిమాని డిఫైన్ చేయడం చాలా కష్టం.
సో అందుకే ఐ థింక్ తెలుసు కదా చాలా మంచి పేరు పెట్టింది నీరజ. నిజంగా అవును. చాలా యూజువల్ ఎవరికైనా చెప్పాలంటే తెలుసు కదా అని చెప్పాల్సి వస్తుంది కానీ అవును. అలా చాలా మంది. మరి సెట్స్ లో ఇప్పుడు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, మీకు నరేట్ చేసినప్పుడు స్టోరీ నీరజ గారే చేసినప్పుడు అరే నాకు తగ్గిపోతుంది ఇంకో హీరోయిన్ ని పెట్టుకుంటే, అండ్ దట్టు ఒక 3 years తర్వాత మీరు మళ్ళీ కంబ్యాక్, ఇది మాకు మేమందరం కూడా తెలుగు ప్రేక్షకులం ఎదురు చూస్తున్నాం అండ్ పండగ వేళ మీరు కంబ్యాక్ ఇచ్చినప్పుడు ఇంకొక కో యాక్ట్రెస్ ని పెట్టుకొని మీకు ఎలా ఉండింది అసలు? ఒక నరేషన్ తర్వాత అసలు చేయాలనుకున్నారా, అనుకోకుండా చేయాల్సి వచ్చిందా, అంటే నచ్చే చేశారా? ఒక మూవీ సైన్ చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మీ క్యారెక్టరైజేషన్ చాలా మంచి ఉండాలి. ఉమ్, అంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి చాలా మంచి క్యారెక్టరైజేషన్ ఉంది. ఓకే. అండ్ మనం ఏంటంటే వీఆర్ లైక్ కలర్స్ ఆన్ పెయింటింగ్. ఉమ్, అది ఇప్పుడు రాగా కూడా కావాలి, అంజలి కూడా కావాలి, ఉమ్, ఆ తర్వాత వరుణ్ కూడా కావాలి. ఉమ్, ఒక్కరు కూడా లేకపోతే దిస్ ఫిల్మ్ విల్ నాట్ బి ద ఫిల్మ్ దట్ ఇట్ ఈస్. ఉమ్, సో నా థాట్ ప్రాసెస్ ఇది అండి. ఉమ్. అది అస్సలు లేదు దట్ యు నో దేర్ ఇస్ అన్ అదర్ గర్ల్ అని. నేను చాలా సినిమాలు చేశాను, అవును. దేర్ ఆర్ సో మెనీ అదర్ గర్ల్స్. అవునవును. కానీ ఎలాంటి థాట్ ప్రాసెస్ కొంచెం మార్చాలి. ఉమ్, అంటే మూవీ చూసిన తర్వాత యాజ్ ఐ సెడ్, నేను చెప్పినట్టు మీ మొరల్ లెన్స్ నుంచి చూస్తారు ఉమ్, అండ్ యూ విల్ ఈదర్ టేక్ రాగా సైడ్ ఆర్ వరుణ్ సైడ్ ఆర్ అంజలి సైడ్. ఉమ్, అండ్ ఆ సినిమా తర్వాత చూసిన తర్వాత చాలా మంది మాట్లాడుకుంటారు లవ్ గురించి, పెళ్లి గురించి, చాలా మాట్లాడుకుంటారు. అది నాకు నమ్మకం ఉంది. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిల్మ్. నాకు స్టోరీ కూడా చాలా నచ్చింది, నా క్యారెక్టర్ కూడా చాలా నచ్చింది. అండ్ సిద్ధు ఒక లవ్ స్టోరీ చేసి చెప్పాడంటే ఆ సినిమాలో దమ్ముండాలి, దమ్ముండాలి, అది definitely. అర్థమైంది నాకు. సో ఐ థాట్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఉమ్, అండ్ చాలా మందికి నేను లవ్ స్టోరీస్ లో చాలా ఇష్టం, ఉమ్, ఆడియన్స్ కి చాలా ప్రేమ ఇచ్చారు నాకు, తొలి అవును. ప్రేమ మీరు- లేకపోతే అవును. ఊహలు గుసగుసలాడేలో. ఉమ్, సో అందుకే ఐ థింక్ దిస్ వాజ్ ద పర్ఫెక్ట్ ఫిల్మ్ టు డూ ఇన్ తెలుగు. ఉమ్, అండ్ నేను చాలా సినిమాలు చేశాను తమిళ్లో, హిందీలో. అండ్ ఇప్పుడు ఓటీటీ వల్ల లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవు కదా. అవును. హిందీ సినిమా చూడొచ్చు. సబర్మతి రిపోర్ట్ హిందీలో అయినా చాలా కూడా మంది చూసారు. మేము చూసి. కానీ మల్లికాగంధ రిలీజ్ అయిన తర్వాత నాకు ఇదే అర్థమైంది దట్ ఉమ్, లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నాయి. ఉమ్, ఎందుకంటే నేను ఎప్పుడు చేస్తున్నప్పుడు చాలా మంది రాస్తున్నారు, అరే Mm. యూనో కంబ్యాక్ ఇచ్చింది అవును. మనం చూడాలి. ఉమ్, సో నాకు ఇది అర్థమైంది ఏంటంటే దట్ పీపుల్ వాంట్ టు సీ మీ ఇన్ తెలుగు films. అవును, డెఫినెట్ గా అదే అవును. నాకు అర్థమైంది. సో ఇప్పుడు నాకు తెలుసు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నాయి. ఉంది. అండ్ నేను ట్రై చేస్తున్నా ఉమ్, దట్ యునో ఐ సైన్ మోర్ ఫిల్మ్స్. ఉమ్. అండ్ మరి ఈ 3 years రాకపోవడానికి రీజన్ ఏంటి మరి తెలుగులోకి? అంటే వేరేవి చేశారు వేరే లాంగ్వేజెస్ లో, మేము ఓటీటీలో ఉన్నవి మేము తెలుగు డబ్స్ అట్లా చూస్తూ వచ్చాం, కానీ మరి ఎందుకు తెలుగులోకి నేను రాలేదు? అనుకోకుండా జరిగింది ఇది. ఉమ్, నేను ఎప్పుడో ప్లాన్ చేయలేదు ఉమ్, ఇది చేయాలి, ఓకే ఇప్పుడు తమిళ్ చేయాలి, హిందీ చేయాలని. ఉమ్, కానీ ఇప్పుడు నేను ప్లాన్ చేస్తున్నాను. ఉమ్, కానీ యాక్టర్ గా నా చేతిలో అది కూడా లేదు. ఉమ్, ఒక డైరెక్టర్ చేతిలో ఉంది. యునో దట్ ఇఫ్ దే వాంట్ టు టేక్ అస్ ఇన్ అ ఫిల్మ్ ఆర్ నాట్, ఉమ్, ఉమ్. అది నా చేతిలో కాదు. అంటే ఈ 3 years లో మీ దగ్గరకు వచ్చిన ఫిలిమ్స్ కానీ నచ్చక చేయలేకుండా ఉన్నారా, లేకుంటే సిచ్యువేషన్స్ ఎలా నాకు ఉండే? నచ్చలేదు కొన్ని ఫిల్మ్స్. చాలా మంది వచ్చారు స్క్రిప్ట్స్ తో, కానీ నాకు నచ్చలేదు. అండ్ అప్పుడు వాట్ ఎవర్ దట్ ఐ వాస్ డూయింగ్ ఇన్ హిందీ నాకు కొంచెం ఇంకొంచెం నచ్చింది. అవును. సో నేను అక్కడ బిజీ అయ్యాను. బట్ ఈ వచ్చిన తర్వాత ఐ థాట్ ఓకే దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు డూ. అండ్ పవన్ కళ్యాణ్ గారితో అంటే ఐ కెన్ షట్ మై ఐస్ అండ్ డూ ద ఫిల్మ్ విత్ ఇట్. నేను ఒక ట్రీ కూడా ఉండొచ్చు ఆయన ఫిల్మ్ లో. సో అందుకే నేను సైన్ చేశాను ఉస్తాద్ కూడా. ఖచ్చితంగా అవును, అవును. మేము కూడా చూడాలి. అవును. సో సెట్స్ లో ఏమన్నా మంచిగా ఫన్ జనరేట్ అవుతూ ఉండేదా, లేకుంటే లేదు అస్సలు లేదు. అంటే ఇలాంటి బిహేవియర్ చిన్న పిల్లలు బిహేవియర్ ఇది. అవును, అంటే ఇది మెచ్యూర్ బిహేవియర్ కాదు కదా. సో నేను శ్రీనిధి కూడా చాలా మెచ్యూర్. అంటే మాట్లాడినప్పుడు యూ విల్ థింక్ దట్ షీఈస్ వెరీ చైల్డ్ లైక్, బట్ మైండ్ లో చాలా మెచ్యూరిటీ ఉంది తనకి కూడా. అండ్ నేను చాలా ఒక బాండ్ ఫామ్ అయింది మనం ఇద్దరం మధ్యలో. బీట్ హర్ష ఆల్సో, బీట్ సిద్ధు, బీట్ శ్రీనిధి, బీట్ మీ, బీట్ నీరజ, చాలా ఫన్ చేసాము. అండ్ చాలా డిస్కషన్స్ కూడా చేసాము లవ్ గురించి. అంటే లవ్ అంటే ఏంటి, మీకు రిలేషన్షిప్ అంటే ఏంటి, పెళ్లి అంటే ఏంటి. అంటే వి రియల్లీ వర్ లైక్ ఫ్రెండ్స్ అండ్ కోస్టార్స్. ఎప్పుడో ఈ ఫీలింగ్ రాలేదు నాకు, ఓహో యూనో
అట్లా నెగటివ్ ఫీలింగ్ లేదు, మంచి పాజిటివ్ అవును. సెట్స్ లో అవును. గుడ్ అట్మాస్ఫియర్ తోటి గుడ్ ఫీలింగ్స్ తోటి సినిమాని మీరు కంప్లీట్ అవును. చేశారని హ్యాపీగా తెలుస్తుంది. అవును. మరి సిద్ధు జొన్నలగడ్డ ఉమ్. గారితో ఎట్లా అనిపించింది సెట్స్ లో? మీ ఇద్దరితో ఎలా ఉండేవారు? అంటే చాలా ఫోకస్డ్ గా ఉన్నారు ఆ, సెట్స్ లో. అంటే హీస్ వెరీ ఎంటర్టైనింగ్, అవును, కానీ సెట్స్ లో చాలా కామ్. కామ్, చాలా ఎనర్జెటిక్ ఇన్ ప్రొఫెషనల్ వే, ఓకే. అది చెప్పాలి. అంటే ఫన్ చేస్తారు కానీ ఓకే నెక్స్ట్ సీన్ ఏంటి, మరి ఏం చేయాలి, ఈ సీన్ ని ఎలివేట్ చేయడానికి ఏం చేయాలి, అండ్ చాలా సిక్యూర్ యాక్టర్స్. తన కోస్టార్స్ గురించి కూడా చాలా ఆలోచిస్తారు. ఓకే. నేను నా బెస్ట్ ఇచ్చాను ఈ సినిమాలో సిద్ధు వల్ల, బికాజ్ యాజ్ అన్ యాక్టర్గా కూడా చాలా రేంజ్ ఉంది తనకి. చాలా మంది టిల్లుని చూసి చాలా ఫేమ్ ఇచ్చారు అండ్ హీ డిజర్వ్స్ ఆల్ దాట్. కానీ ఇప్పుడు నేను చూసాను సెట్స్ లో దట్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ రేంజ్, అండ్ ఇప్పుడు ఆడియన్స్ కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి టు సీ సిద్ధు ఇన్ అనదర్ లైట్. వాళ్ళు కూడా చూస్తారు, అండ్ ఐ హోప్ దట్ దే లైక్ హిమ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇప్పుడు సిద్ధు అంటే అందరికి డీజే టిల్లు లాగా అవును. చాలా మంచిగా ఎక్కువగా తెలుసు, ఫేమ్. ఈ సినిమా తర్వాత లవర్ బాయ్ లాగా పేరు వచ్చేసిపోద్దా? మేబీ యా, మేబీ Huh? మేబీ చెప్పొచ్చు ఇది. చెప్పొచ్చు అవును. అట్లా. ఈ సినిమాలో చాలా హ్యాపీగా సెట్ లో చాలా హ్యాపీగా ఫన్ జనరేట్ అయిన ఏదైనా ఒక మూమెంట్ ఉందా? ఉంటే చాలా కొంచెం ఉన్నాయి షేర్ చేయండి. actually. ఒక బెస్ట్ అనిపించింది అంటే సెట్స్ లో సెట్స్ లో. హర్ష కూడా చాలా సీన్స్ లో మనతో పాటు ఉన్నారు. ఉన్నాడు. Why? సో హర్ష చాలా కామిక్ గా, అంటే సెట్స్ లో కూడా ఆన్ సెట్ లో ఆఫ్ సెట్ సెట్ లో లో రెండోకేలాగా. అవును ఒకేలాగా. సో ఐ థింక్ హీ వుడ్ కీప్ జోకింగ్ అబౌట్ సంథింగ్ ఆర్ ది అదర్. ఇప్పుడు గుర్తు రాలేదు నాకు ఒక్క ఇన్సిడెంట్, బట్ చాలా ఎంజాయ్ చేసాము సెట్స్ లో. చాలా అవును ఫుల్ హ్యాపీగా అవును. సినిమాకి వెళ్ళా, ఇప్పుడు మనము షూటింగ్ కి వెళ్దాము అని అంటే హ్యాపీగా ఉంది. అవును అవును. మరి అయిపోయిన మూమెంట్ లో షూటింగ్ అంతా ఫినిష్ అయిపోయింది, అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలన్నప్పుడు అప్పుడు ఫీలింగ్ ఎట్లా అనిపించింది? ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఫిల్మ్ సినిమాల్లో, చాలా సినిమాలు చేశాను. ఫస్ట్ సినిమాలో అంటే తెలుగులో ఊహలు అవును. గుసగుసలాడలో లాడేసి. చాలా కనెక్ట్ అయ్యాను నేను. ఎందుకంటే నాకు తెలుసు ఓకే నా ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ కి వెళ్ళాలి. ఓకే దర్ ఆర్ గ్రేట్ మెమరీస్, దర్ ఇస్ నో పాయింట్ ఇన్ బీయింగ్ సాడ్. అంతే. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే డైరెక్టర్ ఫీమేల్ ఉన్నారు, మన దాంట్లో రొమాంటిక్ సీన్స్ కానీ ఏదైనా యాక్షన్ చేసి చూపించేవారా, లేకుంటే ఎలా ఉండేది కోఆర్డినేషన్? యాక్షన్ అంటే ఏదైనా సీన్ చేయాలి అంటే ఇలా చేయాలని చేసి చూపించేవారా, లేకుంటే మనం పేపర్ చూసుకుంటే టక్మని వెళ్ళిపోయేవాళ్ళం? అంటే ఆ సెట్ లో ఒక డైలాగ్ పేపర్ ఉంది దట్ ఓకే ఇది చెప్పాలి, ఈ క్యారెక్టర్ ఇది చెప్తారు. నేను కూడా చాలా సార్లు క్వశ్చన్ చేశాను ఎందుకు అని. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ లేదా సిద్ధూస్ పాయింట్ ఆఫ్ వ్యూ శ్రీనిధిస్ పాయింట్ ఆఫ్ వ్యూ కి చాలా రెస్పెక్ట్ ఇచ్చింది నీర్జా కూడా. సో సమ్ టైమ్స్ వీ వుడ్ చేంజ్ ద డైలాగ్స్, కానీ నాకు మ్యాటర్ తెలుసు. ఇప్పుడు జస్ట్ డైలాగ్ లో ఎలా ఎలివేట్ చేయాలని సిద్ధు అండ్ నీర్జా వుడ్ డిసైడ్. సో ఐ థింక్ దర్ వాజ్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఆఫ్, సో నేను చాలా గ్రో అయ్యాను యాజ్ అన్ యాక్టర్, యూనో వర్కింగ్ విత్ దెమ్. ఇంకొకటి ఏంటంటే మన ఫీమేల్ డైరెక్టర్ కాబట్టి మీరు ఎలా నమ్మారు ఇది మళ్ళీ 3 years తర్వాత వచ్చారు కాబట్టి తిను చేయగలుగుతారా, నేను ఈ డైరెక్షన్ లో కరెక్ట్ గా ఆడియన్స్ కి నేను రీచ్ అవ్వగలుగుతానా అని మీకు హోప్ ఎలా వచ్చింది? సో నాకు నీర్జా గురించి తెలుసు దట్ ఒక స్టైలిస్ట్ ఉంది, చాలా అవును. క్రియేటివ్ ఉంది అమ్మాయి, కానీ ఆ డైరెక్టర్ కూడా ఉందని లోపల అదే తెలీదు. అవును. కానీ అప్పుడు నాకు కాల్ చేసింది, చెప్పింది నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, ఒక పాయింట్ చెప్పింది, నాకు చాలా నచ్చింది. సో నేను చెప్పాను ఓకే సరే నరేషన్ ఇవ్వు. నరేషన్ తర్వాత నాకు చెప్పింది దట్ సిద్ధు ఎస్ చెప్పాడు. సిద్ధు ఎస్ చెప్పాడు అంటే ఆ స్క్రిప్ట్ లో దమ్ ఉండాలి. సో నేను కూడా విన్న తర్వాత నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే నువ్వు రాసారా ఇది, చాలా మంచిగా ఉంది ఇది. సో ఐ థింక్ ఇట్ వాజ్ అ హిడెన్ టాలెంట్ ఇన్ హర్ విచ్ షీ ఆల్సో డిడ్ నాట్ ఎగ్జిస్టెడ్, యూనో. అండ్ చాలా బాగా చేసింది యాజ్ అ డైరెక్టర్ గా. మీరు చూస్తారు ఈ సినిమాలో టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలా మందికి ఏంటంటే ఓ ఒక అమ్మాయి డైరెక్ట్ చేసింది, యూనో. ఇది ఒక దే ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ అండ్ నేను చాలా ప్రౌడ్, ఎందుకంటే ఒక ఫెమినిన్ ఎనర్జీతో ఒక ఫెమినిన్ లెన్స్ తో చూసింది. అవును, ఇది ఖచ్చితంగా అమ్మాయిలు ఖచ్చితంగా గర్వపడేటువంటి విషయమే. డెఫినెట్ గా ఫీమేల్ ఇప్పుడు అన్నిట్లో ఉన్నారు, దీంట్లో కూడా ఉన్నారు. మళ్ళీ ఫస్ట్ ఫిలిం
దట్టు అందరూ కూడా స్టాండ్ ఉన్న యాక్ట్రెస్లు మాత్రమే అవును. ఉన్నారు కాబట్టి నిజంగా ప్రేక్షకులకు మంచి పండగ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే సిద్ధు గారిలో ఒక పాజిటివ్ ఏంటి, నెగటివ్ ఏంటి, అండ్ శ్రీనిధి గారిలో ఒక పాజిటివ్ ఏంటి, నెగటివ్ ఏంటి చెప్పాలి. సరే చెప్తాను. నేను ఆల్రెడీ ఆలోచించాను. సిద్ధులో పాజిటివ్ ఏంటంటే, నెగటివ్ ఏంటంటే సినిమా అంటే పిచ్చి తనకి. సో హీ లివ్స్, ఈట్స్ అండ్ బ్రీత్స్ ఫిల్మ్స్. వేరే ఏదైనా యూ ఆస్క్ హిమ్ టు డూ ఎనీథింగ్ హీ నాట్ లైక్ ఇట్. సో అది ఒక నెగటివ్. ఓకే. పాజిటివ్ ఏంటంటే సేమ్ పాజిటివ్, సినిమా అంటే వెజ్జి. అంటే తనకి చాలా ఫోకస్తో, చాలా డిసిప్లిన్తో ఇన్వాల్వ్ అయ్యి యూనో హీ రియలీ గివ్స్ ఇట్ హిస్ ఆల్. అండ్ నేను చాలా రిలేట్ అయ్యాను సిద్ధుతో, ఎందుకంటే సిద్ధు కూడా ఒక అవుట్ సైడర్. అండ్ అవుట్ సైడర్స్కి చాలా చాలా కష్టపడాలి యూనో, అండ్ హీ హ్యాస్ వర్క్డ్ రియలీ హార్డ్ టు బీ వేర్ హీ ఈస్, అండ్ హీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్ దట్ హీస్ గెటింగ్. నాకు కూడా చాలా రెస్పెక్ట్ ఉంది తన మీద. అండ్ సో యా, ఇది పాజిటివ్ అండ్ ఇది నెగటివ్. దట్ సినిమా అంటే పిచ్చి. ఇప్పుడు శ్రీనిధికి నెగటివ్ ఏంటంటే ఐ థింక్ షీఈస్ వెరీ టాకెటివ్. చాలా మాట్లాడుతుంది, ఎక్కువ మాట్లాడుతుంది. అండ్ మీరు ఇప్పటి వరకు వర్క్ చేసిన హీరోలు అందరి గురించి కూడా ఒక గుడ్ థింగ్, బ్యాడ్ థింగ్ చెప్పాలి. అవునా? నేను ఇప్పుడు చాలా నేమ్స్ చెప్తాను. ఫస్ట్ కమింగ్ టు నాగశౌర్య గారు. పాజిటివ్ ఏంటంటే అప్పుడు ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు హీ వాజ్ వెరీ ఫోకస్డ్ అండి, అది ఒక పాజిటివ్. నెగటివ్ ఏంటంటే హీ వుడెంట్ టాక్ మచ్ ఆఫ్ సెట్. అంటే ఆఫ్ సెట్ చాలా తక్కువగా, లైక్ కనెక్షన్ వాజంట్ దట్ గ్రేట్. అండ్ అవసరాల శ్రీనివాస్ గారి గురించి తనకు పాజిటివ్ ఏంటంటే చాలా ఫ్లాట్ ఫేస్ హ్యూమర్ తనకి. అండ్ ఐ లవ్ ఫ్లాట్ ఫేస్ సర్కాజం. సో నాకు అది కూడా చాలా నచ్చింది సార్లో. నెగటివ్ ఏంటంటే ఐ థింక్ హీ డజంట్ వాల్యూ హిమ్సెల్ఫ్ టూ మచ్. అంటే అది చేయాలి, తన మీద చాలా టాలెంట్ ఉంది, కానీ ఐ థింక్ హీ ఓన్లీ పుట్స్ హిమ్సెల్ఫ్ డౌన్. సో ఇప్పుడు వీళ్ళందరి గురించి పాజిటివ్, నెగటివ్ కాకుండా సింగిల్ వర్డ్ లో చెప్పేసేయండి. ఓకే. రవితేజ గారు చాలా ఎనర్జెటిక్. ఓకే. గోపిచంద్ గారితో అయితే చాలా సినిమాలు తీశారు. యాక్షన్ స్టార్ చెప్పారు చాలా మంది. మీది కొత్త చెప్పండి, మేము అలా ఒప్పుకోవచ్చు. చెప్పాలా? ఈజ్ వెరీ క్వైట్ అండి సెట్స్ లో. ఓకే. సాయిధరం తేజ నందన్ మై ఫ్రెండ్. సుప్రీం లో అమ్మ. అవును, చాలా ఎంజాయ్ చేశాను. ప్రతిరోజు పండుగలో చాలా ఎంజాయ్ చేశాను. ఎన్టీఆర్ గారు అంటే సూపర్ టాలెంటెడ్ అండి. ఓకే. వరుణ్ తేజ్ గారు వెరీ హార్డ్ వర్కింగ్. వెంకీ మామ వెంకటేష్ గారు ఐ థింక్ ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్. ఒక్క మాటలో చాలా కష్టం, బట్ సమ్వన్ ఐ రియలీ రెస్పెక్ట్. ఓకే. నితిన్ గారు? నితిన్ ఫన్. రామ్ గురించి హీఈస్ వెరీ గుడ్ అట్ ఫైనాన్స్. చాలా మందికి తెలియదు ఇది, బట్ హీస్ వెరీ గుడ్ ఫైనాన్స్. సందీప్ కిషన్ గారు? సందీప్ ఇస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. నాగ చైతన్య వెరీ స్వీట్. ఓకే. లాస్ట్ వన్ వర్డ్ అబౌట్ సిద్ధు గారు. సిద్ధు మల్టీ టాలెంటెడ్. సో October 17th రోజు తెలుసు కదా వస్తుంది. ఫైనల్ టచ్ ఏంటంటే మేము ఎందుకు చూడాలి ఒకసారి చెప్పేసండి ప్రేక్షకులకు. ఈ సినిమాని ఒక ఛాన్స్ ఇవ్వండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఈ సినిమా. కానీ థియేటర్స్కి వెళ్ళి చూడండి. మీరు చాలా క్వశ్చన్స్ అడుగుతారు, చాలా లవ్ గురించి మాట్లాడుకుంటారు. అండ్ ఐ థింక్ దట్ కాన్వర్సేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి చూడండి. సో 17th October. సో వెరీ ఫన్నీ, మీతోని చాలా హ్యాపీగా గడిచిపోయింది వాళ్ళ ఇంటర్వ్యూ. అసలు నాకు టైం తెలియలే, మీకైతే తెలిసిపోతుంది కావచ్చు. కానీ సో ఫైనల్గా October 17th రోజు తెలుసు కదా ఫిలిం వచ్చేస్తుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఫుల్ ఆన్ డ్రామాతో కూడినటువంటి, ఫన్తో కూడినటువంటి లవ్ అండ్ రొమాంటిక్ ఫిలిం అన్నమాట. మంచి లవ్ డెఫినేషన్ ఏంటో ఈ సినిమా చూస్తే తెలిసిపోతుందని చెప్పారు. అసలు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అని మనకు తెలియాలంటే సినిమా October 17th లో మనం చూడాల్సిందే. సో పండగ స్పెషల్ కాబట్టి మళ్ళొకసారి మీకు దసరా పండుగ శుభాకాంక్షలు. వెరీ నైస్.